అప్డేట్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాలో భరోసా నిధులను విడుదల చేసింది. ఇక సిద్దిపేట జిల్లా నర్మెట్టలో పర్యటించిన సీఎం రేవంత్ అక్కడ పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. ఇక అనంతరం బహిరంగ సభ వేదికగా రైతులను తొలి విడతగా 3,500 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఇక 40 రోజుల్లో మరో 2 విడతల రైతు భరోసా నిధులు వేస్తామని 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ఇక రైతుల అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు సంక్షేమానికి లోటు రానివ్వమని తెలిపారు సీఎం రేవంత్. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు అని ఈ నానుడిని మా ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను, నమ్ముతాను. అందుకే ప్రజాపాలనలో ఎన్ని సమస్యలు ఎదురైనా, సంక్షేమానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నా, రైతులకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాన్ని కానీ, రైతులకు అందించాల్సిన ఉచిత కరెంటు కానీ ఎక్కడా లోటు రానియకుండా, అదేవిధంగా రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనాలి అని కార్యక్రమంగా పెట్టుకొని, కొన్న పంటకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం తాపత్రయపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. ఇవాళ బటన్ నొక్కితే రేపటిలోగా మీ ఖాతాలలో ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడతాయి. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఈ ప్రగతి ప్రణాళికలో రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మా ప్రభుత్వం దీక్ష భూని ఈనాడు సిద్దిపేట జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. 2029లో సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు సీఎం రేవంత్. 2029 ఎన్నికలకు సిద్దిపేటలో సమావేశం పెట్టి అభ్యర్థిని గెలిపిస్తామని, సిద్దిపేటలో గెలిచిన అభ్యర్థిని మంత్రిని చేస్తామని మాటిచ్చారు. ఇక ప్రజలు తమను ఆశీర్వదిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. ఏటిగడ్డ కిష్టాపూర్లో 48 గంటలు నేను దీక్ష కూర్చున్న మల్లన్న సాగర్. అప్పుడు ఆనాడు దామోదర రాజనరసింహ గారు, రఘునందన్ రావు గారు అందరి ప్రాంత రైతుల కోసం వచ్చి నిలబడ్డారు. ఇళ్లలో కరెంటు తీసి ఊర్లకు నీళ్లు వదిలి రాత్రిపూట కొడితే ఆన్నే చిత్తిబేర్చుకొని చనిపోయిన రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. మేము ఎన్నడూ అట్లా చేయలేదే. నా ప్రాంతంలో ప్రాజెక్టు కడితే రైతుకు కష్టం రావద్దు, రైతుకు నష్టం జరగొద్దు అని 98.5% రైతులను ఒప్పించి ఈరోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు పనులు ప్రారంభించిన. మరి అదే ఏటిగడ్డ కిష్టాపూర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, లేకపోతే కొండ పోచమ్మ కట్టినప్పుడు రైతుల పట్ల మీరు వ్యవహరించిన తీరు ప్రజలు చూడలేదనుకుంటున్నారా? ఈరోజు మూసీలో పేదల మీద మీ ముసలి కన్నీరును ప్రజలు అర్థం చేసుకుంటలేరని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అడ్డం పడుకుంటే ఆగుతామా? 20 నాడు అడ్డం పండుకున్నారు కదా, అడ్డం పండుకుంటే దాటుకొని రాలేదా? ఇవాళ ముఖ్యమంత్రి సిద్దిపేటకు రాలేదా? వస్తాం కదా. మీరు అండగుంటేదో పెద్ద సమస్యనా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మళ్ళా 29లో వస్తాం, సిద్దిపేటలో సమావేశం పెడతాం, సిద్దిపేట నుంచి గెలిచినోని మంత్రిని చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తాం. నేను రైతు పిల్లగాని ఊరు నుంచి వచ్చిన, కష్టపడి వచ్చిన, వ్యవసాయం అంటే తెలుసు, ఏ చెట్టుకి ఏ పురుగు పడుతుంది, ఏ పురుగు పడితే ఏ మందు కొట్టాలనో తెలిసినోని, తెలియకుండానే ఇంత దూరం వచ్చినా. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొంతమంది ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు పెద్దపీట వేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వమని మహేష్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. 9,000 కోట్లకు సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా ఇదే వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారు మీ ఖాతాలో వేసిన తర్వాతనే మాట్లాడతారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరూ చెప్పారు, అందరూ అనుకున్నారు, ఓడిపోయి ఇళ్లలో కూర్చొని ఈ ముఖ్యమంత్రి రుణమాఫీ చేయలేడు, ఈ ముఖ్యమంత్రి రైతు భరోసా చేయలేడు, ఈ ముఖ్యమంత్రి యూరియా ఇయ్యలేడు, ఈ ముఖ్యమంత్రి పంటలు కొనలేడు, మనం సంబరం చేసుకొని మళ్ళీ గోతికాడ నక్కలాగా వేచి చూస్తున్నారు.
ముఖ్యంగా రైతుల పట్ల ఈ రాష్ట్రంలో రైతులకి ఏ విధంగా ఆదుకుంటే యావత్ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా అవతరించబోతామో అది తెలుసున్న ముఖ్యమంత్రి గారు వివిధ కార్యక్రమాలు ఇస్తూ రైతుల్ని ఆదుకున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే వాళ్ళ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఇన్ని కార్యక్రమాలు ఇస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, ఎవరెన్ని చెప్పినా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం, పేదల పక్షపాతి. తెలంగాణ బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతులను మారుస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రజలందరికీ 5 లక్షల బీమా అమలు చేస్తామని ఆయన అన్నారు. 1,15,00,000 కుటుంబాలకు ఇన్సూరెన్స్ అనేది దేశంలో ఎక్కడా లేదని ప్రస్తావించారు. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని వ్యాఖ్యానించారు. కళ్యాణ లక్ష్మి సంబంధించి, బియ్యం సబ్సిడీ సంబంధించి, ఐటీ కమ్యూనికేషన్ రెసిడెన్షియల్ స్కూల్, వీటన్నిటి కూడా సమభాగంతో ఈ బడ్జెట్లో ఏర్పాటు చేసి ఇందులో మేము అనౌన్స్ చేసినటువంటి ఈ స్కీమ్స్ ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, అంటే ప్రతి కుటుంబాన్ని ఇంక్లూడింగ్ మీకు 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 అందరికీ, కటింగ్ అక్రాస్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, క్లాస్, అన్ని వర్గాల వరకు అందరికీ రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబం. తెలంగాణలో భవన నిర్మాణ రంగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే విధంగా బిల్డింగ్ రూల్స్లో కీలక మార్పులు చేపట్టింది. తెలంగాణ బిల్డింగ్ రూల్స్ మార్చు జీవో విడుదల చేసింది. టీడీఆర్ వినియోగంపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. 21 మీటర్లకు అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలు హై రేజ్గా గుర్తిస్తుంది. 750 నుండి 2000 చదరపు మీటర్ల మధ్య ఉండే ఫ్లాట్లలో 18 నుండి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాలు నిర్మించాలంటే టీడీఆర్ తప్పనిసరి చేశారు. ఇక నాన్ హైరేజ్ బిల్డింగ్స్కు టీడీఆర్ ద్వారా సెట్ బ్యాక్ సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైరేజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్సేషన్కు అనుమతించారు. ఒకవేళ మాస్టర్ ప్లాన్ రోడ్డును మార్చినప్పుడు, తొలగించినప్పుడు దరఖాస్తుదారులు వర్తించే కన్వర్షన్ ఛార్జీలు చెల్లించడం, అందుకు సమానమైన టీడీఆర్ను సమర్పించే వెసులుబాటు కల్పించారు. ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నగరంలో అభివృద్ధి పెరుగుతుందని, పారదర్శకమైన భవన నిర్మాణ ప్రక్రియకు వీలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కొంత నిబంధనలను తక్షణమే అమల్లోకి రానున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయంలో గౌరవం ముఖ్యమని, ఆ గౌరవానికి భంగం కలిగినప్పుడు పార్టీలో కొనసాగడంలో అర్థం లేదన్నారు. తనకు అన్యాయం జరగడానికి సీఎం రేవంత్ కూడా కారణమని ఆరోపించారు. అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగలేనని, ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. 4 దశాబ్దాల అనుబంధం ఉన్న పార్టీని వీడే పరిస్థితులు రావడం బాధాకరమని భావోద్వేగానికి గురయ్యారు. అదే అభిప్రాయంతో రేపు 25 మార్చ్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నా, ఏసీసీ సభ్యత్వం కూడా. అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం, 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది, ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో, ఏ విధంగా కూడా ఎంత దాన్ని అణగదొక్కుందాము, లేకుంటే దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలు, పర్టికులర్ జగిత్యాల నియోజకవర్గం అండ్ విత్ అదర్ సెగ్మెంట్స్, పర్టికులర్లీ సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్, అంటే రాజీనామా చేయాలటమే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల దేర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. ఈ విధంగా అనగానే బై నేను కొంత సమయం గడిపినంత మాత్రం ఒరిగి సమస్య పరిష్కారం వచ్చేది లేదు. మన ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి ఇలా ప్రభుత్వం వచ్చిన ఫలాలు ఏదైతుందో అనుభవించాలని చెప్పిన కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. అది అందరం కూడా హక్కుగా భావిస్తామని చెప్పి అంటున్నాను. మా దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో వాళ్ళు ఎవడో వచ్చి కాల్ చేసుకోపోతా అని చెప్పానంటే చూస్తే ఎట్లా ఓపిక పట్టగలుగుతారు. ఇప్పుడు ఈ 20 మాసాలకు వెళ్ళేది ఇస్తుందో, ఈ 10 నియోజకవర్గాల ఆధిపత్యం ఎవరు నడుస్తుంది? పార్టీ ప్రేమదారులు నడుస్తుందా? వాళ్ళు దూరం పెట్టండి, అది సాధ్యం కాదు. మీకు మరి అవమానాలు, మానసిక క్షోభ అనుభవించుకుంటూ కొనసాగిన దానికంటే తప్పకుండా అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్ అని ఉంటది. సమస్య పరిష్కారం మాట్లాడి ఎవరు మాట్లాడాలి? రేవంత్ రెడ్డి గౌరవం లేక అనలేదు నేను. ఇంకా చీఫ్ మినిస్టర్ అయితే
ఇక మూసీ రివర్ పరిధిలో పొల్యూషన్ ఎక్కువైందన్నారు మహారాష్ట్ర సర్కార్ ఇరిగేషన్ అడ్వైజరీ వెదిరి శ్రీరామ్. ఇక మూసీ నది 100 కిలోమీటర్లు ఉంటే అభివృద్ధి చేసేది కేవలం 21 కిలోమీటర్లని ప్రశ్నించారు. ఇక మూసీ పునర్జీవనం పేరుతో రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది ఒకటి, చేస్తుంది మరొకటని వెదిరి శ్రీరామ్ విమర్శించారు. ఇది మూసా దాదాపు 100 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇది మూసా వచ్చి ఉస్మాన్ సాగర్ గండిపేట్, పరిగి నుంచి ఇది వచ్చి ఇది హిమాయత్ సాగర్. ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో బాపుఘాట్ ఉంది. ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో నాగోల్ ఉంది. అక్కడి నుంచి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో మూసీ రివర్ కృష్ణాలో కాన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక రివర్ రీజువనేషన్ అన్నప్పుడు ఇది లైన్ డయాగ్రామ్, స్కీమాటిక్ డయాగ్రామ్. ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది. ఇది అప్పర్ క్యాచ్మెంట్ అంటాం, ఫస్ట్ సెక్షన్ ఆఫ్ మూసీ. ఇది సెకండ్ సెక్షన్ అర్బన్ ఏరియా 55 కిలోమీటర్లు హైదరాబాద్ సిటీ. ఈ థర్డ్ సెక్షన్ 100-120 కిలోమీటర్లు. ఇది ఇట్లా మూసీ వెళ్లి యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట నుంచి కృష్ణా రివర్ లో కాన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది. రివర్ రీజువనేషన్ అన్నప్పుడు ఎప్పుడైనా కానీ రివర్ అనేది అదొక లైఫ్ సిస్టమ్. అది మన బాడీ లాగానే అది కూడా టాప్ టు బాటమ్ ఒక లైఫ్ సిస్టమ్. అది ఒక వాటర్ అనేదే కాకుండా దానిలో ఉన్న ఎకాలజీ, ఎన్వైరన్మెంట్ అదంతా కూడా ముందు స్లైడ్స్ లో చూపెడతాం. ఏదైనా ఒక రివర్ రీజువనేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మొత్తం కంప్లీట్ గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి ఏదైనా చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు కూడా మనం ప్లాన్ చేసుకోవాలా. ప్లాన్ చేసుకున్నాక ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, దేనికి ఎంత ప్రయారిటీ అయిన దాన్ని బట్టి వర్క్ చేసుకోవాలా. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎనీ రీజువనేషన్ ప్రాజెక్ట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ మినిమం ఆఫ్ 20 years, 20 ఏళ్లు పడుతుంది. మంచి మంచి ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపెడతాను. గవర్నమెంట్ కోట్ చేసిన ఎగ్జాంపుల్సే, గవర్నమెంట్ డిపిఆర్ లో ఏదైతే ఎగ్జాంపుల్స్ నుంచి మేము తీసుకున్నాం, ప్రేరణ పొందినామని చెప్పినరో వాటి టైం ఎంత కూడా చూద్దాం, ఎంత పట్టిందో కూడా చూద్దాం. అంటే ఇది హెఫజార్డ్ గా 1 year 2 years మనది డెమోక్రటిక్ గవర్నమెంట్స్ 5 years ఒకసారి మారక తప్పదు. ప్లానింగ్ ఎట్లుండాలంటే ఏ గవర్నమెంట్స్ వచ్చినా గానీ ఈ ప్లాన్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపెట్టేట్టు ఉండాలి. అప్పుడే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయి. లేకపోతే ఇట్లాంటివి సక్సెస్ కాదు కదా, ఇది బాధాకరంగా పరిణమిస్తాయి తర్వాత. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఇక మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చి వేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్లో మూసీ పునర్జీవం వాస్తవాల అంశంపై ఆయన అధ్యక్షతన చర్చా కార్యక్రమం జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుకే నిధులు లేవంటున్నారని, మరి మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే డెవలప్మెంట్ లేదని గుర్తు చేశారు. 60 ఏళ్ల పాటు పాలించినప్పుడు మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయలేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. పేదల ఇండ్ల జోలికి పోకుండా ప్రభుత్వం మూసీ పునరుద్ధరణ చేయాలని రామచందర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ డిఎన్ఏ కేవలం డెవలప్మెంట్ కోసం లేదు. అదొకటే వాళ్ళ ఉన్నది. 60 సంవత్సరాలు పైగా మన రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలించారు మధ్యన. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మొత్తం రాష్ట్రాన్ని, నగరాన్ని ఏలింది వాళ్లే కదా. అప్పుడు ఏమైంది ఆలోచించలేదు దీని గురించి. బీఆర్ఎస్ పార్టీ మూసి రివర్ ఫ్రంట్ బోర్డు పెట్టి మన ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు దానికి చైర్మన్ మరి అంటుండే మధ్యాహ్న ఒక కుర్సీ టేబుల్ తప్ప ఏం లేదంట. ఇంకా ఏమో ఆ కుర్సీ కూడా మిగిలింది, ఎక్కడి నుంచి ఉంటున్నాయి. ఆ బోర్డుకు డబ్బులు లేవు. ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఓ మేమని చెప్పేసి. అసలు మీ ప్రాజెక్ట్ ఏంది? ఇద్దరు కలిసి మొత్తం తెలంగాణ, హైదరాబాద్ మొత్తాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నం ఉన్నారు మీరు. నేను హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ మూసి యొక్క సుందరీకరణకైతే ఏంది, ప్రక్షాళనకైతే ఏంది నేను వ్యతిరేకం కాదు. కానీ గాంధీ సరోవర్ ప్రాజెక్టు మీద 7,000 కోట్ల పైగా మీరు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని, అది కూడా అప్పు తీసుకువచ్చి బ్యాంకుల దగ్గర అక్కడ ఉన్నటువంటి బీదవాళ్ల ఇల్లు, మధ్యవర్తి తరగతి ఇల్లు కూలగొట్టడానికి వీలు లేదు. దాన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. దాన్ని మాత్రమే అడ్డుకుంటుంది, నీళ్ళని కాదు. ఏదైతే మూసీ పక్కన అక్రమ కట్టడాలు ఉన్నాయో పెద్ద పెద్ద వాళ్ళవి, మళ్ళీ దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాల్సి వస్తుంది. ఎవరిచ్చారు పర్మిషన్ వాళ్ళకు? ఇక్కడో బీదవాళ్ళు, అక్కడో బాగా డబ్బున్న వాళ్ళు ప్రాజెక్టులు కడతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కట్టవచ్చు, వీళ్ళు మాత్రం ఇక్కడ ఉండకూడదా? ఇది ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దానికి గతంలో కూడా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎస్టీపీలు, ఈటీపీలు ఒక నిర్మాణం చేయండి. దాని ద్వారా ఫ్లడ్ పడే వాటర్ని క్లీన్ చేయండి. తద్వారా ఫ్రెష్ వాటర్ మూసీలు వస్తుంది. మూసీని క్లీన్ చేయండి.
మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే విధంగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యటించిన మంత్రి వివేక్ ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం ద్వారా లబ్ధిదారులకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పేద మరియు నిరుద్యోగ మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలను గుర్తించి అర్హులైన మహిళలందరికీ ఉచితంగా కుట్లు మిషన్లు అందజేస్తున్నామని చెప్పారు. ముందు ఇఫ్తార్ బిందు ఉన్నప్పుడు ఇదే మైనారిటీ ఫంక్షన్ హాల్లో ఇక్కడ అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ మైనారిటీ ఫంక్షన్ హాల్ కట్టించిన రోజు తర్వాత నేను కూడా దీనికి 50 లక్షల రూపాయలు సాది ఖానా అని చెప్పి దీన్ని రిపేర్ చేయడానికి శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే ఇఫ్తార్ విందు రోజు ముస్లిం మహిళలందరూ కూడా కోరినారు, సార్ మాకేం పని లేదు, మాకు ఏదో ఒక పని పెట్టియాలని చెప్పి వారు కోరినారు. అయితే నేను జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అక్కడ చాలా చోట్ల కూడా మేము మైనారిటీస్కి కుట్టు మెషిన్లు సప్లై చేసినాం. అజరుద్దీన్కి చెప్పినాను, అరే మా చెన్నూరు నియోజకవర్గంలో కూడా మహిళలందరూ కూడా అడుగుతున్నారు, మాకు కొన్ని మెషిన్లు అవసరం ఉన్నదంటే వారు తక్షణమే 400 మెషిన్లు శాంక్షన్ చేసి ఇక్కడ చెన్నూరుకి పంపించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మహిళలకు అందరికీ కూడా ఒక్కొక్క మెషిన్ సుమారు 12,000 కోట్ల రూపాయలు, 400 మెషిన్ అంటే 50 లక్షల రూపాయల ఖర్చుతోని ముస్లిం మహిళలకు అందరికీ కూడా ఈరోజు మిషన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. హన్మకొండ జిల్లా తిరుమలగిరిలో అంతర్జాతీయ జల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిషన్ భగీరథ నీటిని వృధా చేయకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తిరుమలగిరిలో తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు మంత్రి సీతక్క. మిషన్ భగీరథ నీటిలో ఉన్న మినరల్స్ ఏ విధంగా గుర్తించాలో పరీక్ష చేసి గ్రామస్తులకు చూపించారు అధికారులు. నిన్న అటవీ దినోత్సవం జరిగింది. తెల్లారి మరి రోజు వరల్డ్ వాటర్ డే జరుపుకుంటున్నాం, ప్రపంచ నీటి దినోత్సవం. అంటే అడవికి నీళ్లకు అంటే విడదీయరాని బంధం ఉంది. అడవులు ఉండడం మూలంగా నీటి సంరక్షణ కూడా ఈజీగా అవుతుంది. అడవులు ఉంటేనే ఈ రోజు వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయి. మరి కురిసినటువంటి వానలు గాని నీటి చుక్కను గాని ఖచ్చితంగా ఒడిసి పట్టి దాచుకోవాలంటారు. ఇవాళ ఒకప్పుడు మన తాత ముత్తాతలు ఎప్పుడు కూడా ఈ గాలిని ఇట్లా కొనుక్కోవాల్సి వస్తుందని ఎవరు అనుకోవాలి, ఫ్యాన్లు పెట్టి ఏసీలు పెట్టి అని, లేదా నీళ్లను కూడా ఈ రకంగా కొంటారు అని ఎవరు అనుకోలేదు తాత ముత్తాతల కాలంలో. కానీ రాను రాను మనము వాగులల్లో చెరువులలో నీళ్ళు తాగేది. అప్పుడు వాళ్ళు అద్భుతంగా ఉన్నారు, వాళ్ళు శుద్ధి చేసుకునేది. మన బతుకమ్మ పండుగలో మనం వేసే ప్రతి పువ్వు, ప్రతి పసుపు ఏదైతే గౌరమ్మ పేరుతో వేసేది అన్ని కూడా చెరువులను శుద్ధి చేసే విటమిన్స్ ఉన్నాయి అందులో. చెరువులను తంగేడు పువ్వు కూడా యాంటీబయాటిక్ గుణం ఉన్నది. అట్లా శుద్ధి చేసుకొని చెరువుల నీళ్లు తాగేది. 1990లలో ఇంటర్నెట్ కొత్తగా వచ్చినప్పుడు ఐటీ కంపెనీలను తీసుకురావడానికి ఎంతో శ్రమించారని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ వెళ్లి బిల్ గేట్స్ను కలిసి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కేంద్రం పెట్టాలని కోరానని చెప్పారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని, ఫ్యూచర్లో ప్రపంచ డేటా సెంటర్లని భారత్కే వస్తాయని జోసెఫ్ చెప్పారు. ప్రస్తుతం హార్టికల్చర్, ఆక్వాకల్చర్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రాన్ని వేగంగా ప్రగతి పథంలో నడిపిస్తారని భరోసా ఇచ్చారు. విజన్ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సౌత్ ఏసియా లెర్నింగ్ మీటింగ్కు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Sir, at that time I was junior employee. I went there. Then I was totally confused. So many snakes, everything I have seen. How to go about, I don't know. I want to resist Vision 2047. Swarna Andhra Pradesh. Earlier, as Satish Reddy has rightly mentioned, at that time, I engaged McKinsey. They prepared vision document. Now I am preparing short term, medium term, long term, agriculture, industry, and service sector. One thing all of us has to remember here, you are all entrepreneurs. We missed agriculture revolution. We missed industrial revolution. But we are able to cope up with service sector revolution.
because of IT adoption, we are able to bypass agriculture and industrial revolution. We are able to exploit or utilize service sector. ఏపీలో గ్యాస్ నిల్వలు సరఫరాపై సీఎం చంద్రబాబు రేపు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో గ్యాస్ వినియోగంపై సర్వే జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్యాస్ రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో గ్యాస్ అవసరాలు, కేంద్ర సహకారంపై చర్చించనున్నారు. గ్యాస్ వినియోగదారులు ఎల్పీజీ కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను ఉపయోగించి అంశంపైన ప్రభుత్వం ఈ సమావేశంలో చర్చించనుంది. త్వరలో కెరోసిన్ పంపిణీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుండగా రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడుని నియమించి చంద్రబాబు పాపం మూటగట్టుకున్నారని భూమన విమర్శించారు. టీటీడీ అధికారులకు పాలక మండలికి మధ్య సమన్వయం లేదన్నారు. కీలక సమావేశాలకు చైర్మన్ హాజరు కాకపోవడం తన అసమర్థతకు నిదర్శనమని ఆరోపించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా పదవి కోసం బీఆర్ నాయుడు పాకులాడుతున్నారని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి తప్పుకు పుష్కరిణిలో పుష్కర కాలం మునిగినా కూడా ఆ పాపం పోనంతగా నిన్న తిరుమల పవిత్రతను కాపాడటానికి అని ఆయన పెద్ద బీరాలు పలికి దాని మీద పెద్ద సమీక్షా సమావేశం కూడా నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారు. జనం ముందుకు రావాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే బిడియం. ఇది బీఆర్ నాయుడు గారి పరిస్థితి. చంద్రబాబు గారి పరిస్థితి ఏంది? చంద్రబాబు గారేమో కార్యకర్తలతో ఎలాంటి నాటకాలు ఆడతారో ఆ మాయ చేష్టలన్నీ కూడా మాయావి అయినటువంటి వెంకటేశ్వర స్వామితో కూడా ఆడాలనేటువంటి ప్రయత్నం చేసి తద్వారా ఒక వింత సంకేతాన్ని నేను బీఆర్ నాయుడిని మరీ దగ్గర పెట్టుకోలేదు అన్నటువంటి సంకేతం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమని బీఆర్ నాయుడుని కొంచెం దూరంగా ఉంచినట్టుగా అసహనంగా మీరు ప్రవర్తించినట్టుగా కనపడుతోందే తప్ప చంద్రబాబు గారు మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండటానికి కాదు మీరు ప్రయత్నం చేయాల్సింది. 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడటం మీరు చేయాల్సింది. మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగటం కాదు సుమా. కానీ మీరు నిన్న చేసినటువంటి పని మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమనే ప్రాకులాట తప్ప మరేమీ కాదు. మీరు నిన్న బీఆర్ నాయుడును తీసివేసి దానితో దేవాలయ ప్రతిష్టను ఇనుమడింపజేసేటువంటి కార్యక్రమానికి పూనుకొని ఉంటే అర్థవంతంగా ఉండేది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోడీ అధ్యక్షతన హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జయశంకర్ పాల్గొన్నారు. వారి నేపథ్యంలో ముడి చమురు, పెట్రోలియం, ఎరువుల లభ్యత, ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయాలపై భేటీలో ప్రధానంగా చర్చించారు. పెట్రోలియం, ముడి చమురు సరఫరా దెబ్బతినకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని మోడీ సూచించారు. హర్మూజ్ జలసంధి క్లోజ్ చేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్నారు. ఎరువుల ఉత్పత్తికి ఎల్ఎన్జీ కొరత లేకుండా చూడాలని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎల్పీజీ, సీఎన్జీ సరఫరాకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ధరల స్థిరీకరణ, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాని మోడీ ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ సేవలో 8,931 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రామచంద్రరావు, హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మోడీ మార్గదర్శకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకువెళ్తూ ప్రపంచ వేదికపై తన స్థానాన్ని మరింత బలపరుచుకుందని కిషన్ రెడ్డి అన్నారు. దేశం యొక్క ఏకత్వం, ప్రగతి, ప్రజల సంక్షేమం కోసం ప్రధాని చేస్తున్న అహర్నిశల సేవకు కృతజ్ఞతలు తెలిపారు. గాంధీనగర్ నుంచి ఢిల్లీ వరకు మోడీ ప్రయాణం ప్రజల అచంచల విశ్వాసంతో రూపుదిద్దుకుందని రామచంద్రరావు అన్నారు. భారతదేశంలో అత్యంత కాలం సేవలందించిన ప్రభుత్వాధినేతగా ప్రధాని మోడీ నిలిచారని అమిత్ షా కొనియాడారు. అమెరికా నుంచి భారీ గ్యాస్ నౌక భారత్కు చేరుకుంది. ప్యాక్సిక్స్ పయనీర్ నౌక మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఫిబ్రవరి 14 అమెరికా నుంచి బయలుదేరిన ఈ భారీ కార్గో నౌక టెక్సాస్ మీదుగా భారత్కు చేరుకుంది. ఈ నౌక 16,714 టన్నుల ఎల్పీజీని భారత్కు తీసుకొచ్చింది.
భారత్ తన ఇంధన భద్రతను పటిష్టం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగా అమెరికా నుంచి ఎల్పీజీ, రష్యా నుంచి ముడి చమురు నౌకలు మంగళూరు పోర్టుకు చేరుకున్నాయి.